ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతోంది. దీన్ని అడ్రస్ చేయడానికి పెద్దలు మాజీ ఎమ్మెల్యే సిపిఐ సీనియర్ నాయకులు చాడా వెంకటరెడ్డి గారు, వారితో పాటు రాష్ట్ర సమితి సభ్యులు కేదారి గారు, నగర కార్యదర్శి సురేందర్ రెడ్డి గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు సృజన్ కుమార్ గారు, గూడెం లక్ష్మి గారు, నెలపట్టు రాజు గారు, బోయిన అశోక్ గారు, అదేవిధంగా జిల్లా సమితి సభ్యులు పైడిపల్లి రాజు గారు, మహిళా సమైక్య నాయకురాళ్ళు అంజలి గారు, పద్మ గారు, అదేవిధంగా నగర నాయకులు సంతోష్ చారి, అంజన గారు పాల్గొంటూ ఉన్నారు. చాడా గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు. రాజధాని ఢిల్లీలో నిన్నటి పరిణామాలు చూస్తూ ఉంటే అంటే ఈ దేశంలో అందులో దేశ రాజధానిలో కాక్రోచ్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్స్ వేలాదిగా కదిలి అదే ఒక కథన రంగంగా మారిపోయింది. వాస్తవికంగా ఆర్గనైజ్డ్ కాదు. కాకపోతే నీటు పరీక్షలో జరిగినటువంటి పేపర్ లీకేజ్ వల్ల లక్షలాది మంది విద్యార్థులు బాజాలు పడ్డారు. వాళ్ళు అనేక మానసిక వేదకు గురైనటువంటి పరిస్థితి, అనేక పత్రుల్లో హింసకు గురైనటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ ప్రధాని రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ పెడితే దానికి ఇప్పటికీ నరేంద్ర మోడీ నోరు మెదపట్లేదు. అంటే విద్యాశాఖ మంత్రి రాజీనామా పెట్టాలని డిమాండు. ఎందుకంటే నీటు పరీక్షలు అది నైతిక బాధ్యత ఎవరు వహించారా? కింద ఉద్యోగులు తప్పు చేసినారు, ఆయన తప్పు చేసినారు, ఈయన తప్పు చేసినారంటే అసలు మెయిన్గా ఎవరు ప్రధాన బాధ్యుడు ఎవరు? విద్యాశాఖ మంత్రి ఆయన కంట్రోల్ పరిధిలో ఉన్నది కాబట్టి ఆయన బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్. మరి మోడీ బ్రహ్మాండంగా విలువల గురించి, నైతిక విలువల గురించి, రాముని గురించి, రామరాజ్యం గురించి చెప్పినప్పుడు ఎందుకు అమలు చేయడానికి ప్రశ్నిస్తున్నాం. అందుకనే ఇంత లాఠీ చార్జీ, భాషా ప్రయోగాలు, చలో పార్లమెంటు పెడితే ఇంత దుందుడుకు పత్తులలో పోలీసు బలప్రయోగం ఉపయోగించి ఉద్యమాన్ని అణచేయాలని చూస్తే ఉద్యమాలు పెరుగుతాయి, ఇంకా అంచబడాయి. ఎంత ఒక బందిని కిందికి కొడితే అది పైకి పోతుంది. అలాంటి పరిస్థితి రాబోతుంది. అంటే ఇక్కడ నరేంద్ర మోడీ రాజ్యంలో, పరిపాలనలో ప్రజలకి రక్షణ లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే విద్యాశాఖ మంత్రి ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పోతే మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే తెలంగాణ అంటే ఇది దక్కన్ పీఠం అంటే ఎత్తు మీద ఉన్నది. ఇది వంపులో గోదావరి ఉన్నది, కృష్ణ మరి ఉన్నది. అసలు కృష్ణ కంటే నీళ్లు, కృష్ణా నది కంటే మన గోదావరి జలాలే ఎక్కువగా ఉపయోగించుకోవాలి. సిపిఐ పార్టీ 1994 నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ వచ్చింది. మెట్ట ప్రాంతాలకి సాగునీరు కావాలి, తాగునీరు కావాలి. 2000 సంవత్సరంలో కొల్లి నాగేశ్వరరావు రైతు సంఘం రాష్ట్ర నాయకుడిగా ఆయన నిరాదీక్ష పెట్టాడు. ఆమె నిరాదీక్ష కూర్చుంటే అప్పుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి గోదావరి జలాల వినియోగ అథారిటీ ఏర్పాటు చేశాడు. సరే ఏర్పాటు చేశాడు, కానీ దాని మీద పెద్ద ప్రాసెస్ జరగదు. కానీ ఆ తర్వాత 2004లో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతో కొంచెం ప్రయత్నం చేశారు. గోదావరి జలాలని మన మెట్ట ప్రాంతాలకు తరలించడానికి మరి తుమ్మిడేటి దగ్గర ప్రాణహిత చేవెళ్ళ అట కలిసే దగ్గర, అంటే ప్రాణహిత కలిసే దగ్గర గోదావరి జిల్లా పాలిక దాని నుంచి ఇక్కడ నుంచి చేవెళ్ళ దగ్గర తీసుకుపోవాలి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ దగ్గర పోవాలి. అంటే దాదాపు ఎంత కరీంనగర్ మిగతా ప్రాంతాలన్నీ కవర్ అయిపోతాయి. ఆ రకమైన పద్ధతులలో మెట్ట ప్రాంతాలన్నీ దాదాపు ఎక్కువ కవర్ అయ్యే పరిస్థితి కాబట్టి ఆయన ప్రయత్నం చేశాడు. అయితే అది తుమ్మిడేటి దగ్గర అనివార్యంగా వర్క్ స్టార్ట్ అందువల్ల మిగతా ప్యాకేజీలు నడుస్తున్నాయి, కానీ అక్కడ నడవనందువల్ల మహారాష్ట్ర గవర్నమెంట్తో కొంత ఒప్పందం కుదరడం పెండింగ్ అయిపోయింది. ఆయన అంతా చనిపోయినాడు. తుమ్మిడేటి దగ్గర అసలు ప్యాకేజీలు నడిచినాయి పని. ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు కూడా సంబంధించి అది కూడా నడుస్తుంది. అలాగే వరదకాలం సంబంధించి కూడా నిజంగా చెప్పాలంటే శ్రీరాంస వరదకాలం ఇవాళ ఈ స్థితికి వచ్చిందంటే వైఎస్ రాజశేఖర గారు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అన్ని శంకుస్థాపన చేశాడు. మిడిమానేరు నుంచి వెళ్ళి తర్వాత
తోటపల్లి నుంచి వెళ్ళి తర్వాత ఇలా గౌరెల్లి గండిపల్లి ఇవన్నీ వచ్చినాయంటే ఆయన అప్పుడు వీళ్ళు నిధులు ఎక్కువ ఇచ్చిన పని. ఇప్పుడు జరుగుతున్న పని ఏంటంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ రకంగా కొన్ని చిన్న చిన్న రిజర్వాయర్లు కట్టి తద్వారా నీళ్లు పైకి మేము తీసుకొస్తాం, రివర్సిబుల్ పంపులు పెట్టి తీసుకొస్తామని చెప్పి ఆయన ఒక ఫౌండేషన్ వేసి ప్రయత్నిస్తాం. మేము సిపిఐ ప్రతినిధి బృందంగా నేను రాష్ట్ర కార్యదర్శి ఉన్నప్పుడు మా ప్రతినిధి బృందం అంతా వెళ్ళి చూసాం. అసలు తుమ్మిడేటి దగ్గర కడితే బాగుండేది, అది కట్టాల్సిందే ఎప్పుడైనా కూడా అని చెప్పాం. అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్తాం, అది కట్టాల్సిందే. సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టాలి, కడతాం, ఖచ్చితంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడతాం, ఇక్కడ కిషన్ రెడ్డి తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్ వీళ్ళు కూడా సహకరించాలని చెప్తారు. తప్పనిసరిగా కేంద్ర మంత్రులు రాష్ట్రపూలు కాబట్టి వాళ్ళు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడించి సహకారం చేయాలి. అది తప్పనిసరిగా తుమ్మిడేటి కాడ స్టార్ట్ చేయాలి. రెండవది ఏంటంటే ఇప్పుడు ఇక టీఆర్ఎస్ వాళ్ళు మేము బాగా బ్రహ్మాండంగా కాళేశ్వరం ద్వారా బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చినాం, 3 పువ్వులు 6 కాయలుగా విలసింది అనేది వాళ్ళు ఎక్కువగానే ప్రగల్భాలు పలుకుతున్నటువంటి పరిస్థితి. ఇక వీళ్ళు తర్వాత ఏదైనా కాళేశ్వరం పోయి కూలేశ్వరం అయింది అదైందని వీళ్ళు వ్యాఖ్యానం చేస్తారు. అంటే విమర్శలు ప్రతి విమర్శలు అనేటువంటి కొనసాగుతుంది. మేము చెప్పేది ఏంటంటే విమర్శలు ప్రతి విమర్శలు రాజకీయ విమర్శలు ఒకే, కానీ టెక్నికల్గా ఇది ప్రజల జీవితాలకు సంబంధించిన అంశం. త్రాగునీరు లేకపోతే ఒక గంట సేపు 2 గంటల సేపు నీళ్ళు లేకపోతే గత మనిషి బతకలేడు. అంటే త్రాగునీరు, సాగునీరు లేకపోతే పంటలు పండే. కాబట్టి సాగునీరు మనిషి జీవనాధారికి ఆధారం. కాబట్టి ఇక్కడ రాజకీయాలు పక్కకు పెట్టి సరే ఏదైనా కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి ఆ నిపుణుల కమిటీ ద్వారా రిపోర్టు పంపిస్తే వెంటనే మేము స్టార్ట్ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటన చేస్తూ ఉన్నారు. అందుకని ఏదేమైనా ఇప్పుడు ఇక్కడ మేడిగడ్డ దగ్గర అన్నపల్లి, సుందిల్ల, ఈ అన్నారు ఈ బ్యారేజీల కాడ ఇది ఒక 2 కుంగిపోయినటువంటి వాటిని తెలుసుకొని తక్షణమే రిపేర్ చేయాలని డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఉన్నది, రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్పందించాలి. దీన్ని యుద్ధ ప్రాతిపదిక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి ఉన్నారు కూడా చేయాలనేది. ఎందుకంటే ఇక్కడ తీవ్రమైన కరువు ఉన్నది, మొత్తం తెలంగాణ అంతా కూడా కరువు అయిపోయింది. కరువు రక్కసి కూరల్లో గతంలో కూడా ఈ తెలంగాణ అంతా విలువిల్లాడి రైతుల ఆత్మహత్య పరంపర సాగింది. అప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం, అసెంబ్లీ చేశాం, బయట చేశాం. మొత్తం మీద ఎట్టకేలకి కొన్ని రోజులు మంచిగా వర్షాలు ఈ మధ్యకాలంలో 10 ఏళ్ళ నుంచి పడుతున్నా మళ్ళీ ఇప్పుడు కరువు వచ్చింది. ఈ కరువు అనేది శాశ్వత పరిష్కారం కావాలంటే శాశ్వతంగా మనకు గోదావరి జలాలు ఎప్పటికీ ఉంటాయి. అది జీవనధార అంటే ఎప్పటికీ నీళ్ళు వస్తాయి. దాన్ని ఉపయోగించుకోవడం మంచిదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మీద, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మీద ఇట్లా విమర్శలు అనేది ఇప్పుడే ఎన్నికలు వస్తున్నాయనే వాతావరణం తడిపిస్తున్నాం. దానికంటే కార్యోన్ముఖులు కండి, చేసిన తప్పులు జరుగుతాయి సహజంగా చేయాలని చేసినా చేయకుండా తప్పు జరిగిపోయింది. ఆ 2 కుంగిపోవడం అనేది ఒక టీఆర్ఎస్ గవర్నమెంట్ జరిగింది కాబట్టి దాన్ని అంగీకరించాల్సిందే, దాన్ని డిబేట్ చేసి ప్రభుత్వం చేయాల్సిందే. ఈ రకమైన పద్ధతుల్లో ఉండాలి తప్ప ఇంజనీర్ నిపుణులు కూడా వాళ్ళు కూడా సలహా ఇచ్చినారు. ఉన్నటువంటి పరంగా తక్షణమే దాన్ని మరమ్మతు చేపట్టి ఈ ప్రజలకు తాగునీరు సలహా అందించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది సత్వరం జరగాలి. తుమ్మిడేటి కాడ మాత్రం ఇటు పరిస్థితుల్లో స్టార్ట్ చేయాలనేటువంటి కోరుతున్నాం. కరువుకు సంబంధించిన అంశం మీద నాకు బాధ ఏంటంటే కరీంనగర్ ఎల్ఎండిలో ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి అండి. ఇది కరీంనగర్కి ఒక తాగునీరుకి ఒక అడ్డాది, ఒక కొండంత అండ. అటువంటి దానిలో ఇప్పుడు నీళ్లు తగ్గిపోయినాయంటే ప్రభుత్వం ఇమీడియట్గా మిడ్మానేర్ నుంచి విడుదల చేసి ఈ ఎల్ఎండికి ఇంపడానికి ట్రై చేయాలి. ఎల్లంపల్లి శ్రీపాద నుంచి అక్కడికి తెప్పించుకోవాలి, ఎల్లంపల్లి శ్రీపాద నుంచి వెళ్ళి మిడ్మానికి వస్తాయి, మిడ్మాన్ నుంచి ఇక్కడ తెప్పించుకోవాలి. ఇది మీనమేషన్ లెక్క చేయకుండా తక్షణమే కరీంనగర్ పట్టణ ప్రజల ఆకాంక్షలకు తాగునీరుకి ఇబ్బంది కాకుండా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పి కోరుతున్నాం. ఇంకోవైపున హైదరాబాద్ కూడా చిక్కొచ్చే పరిస్థితి వస్తున్నట్టు. హైదరాబాద్ కూడా అంతా ఇది ఇక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్ పోతాయి. మీరు చూస్తే మనకు ఈ ఎల్ఎండి రేణిగుంట బ్రిడ్జి కాడ కనపడతాయి పెద్ద పెద్ద పైపులు ఇక్కడికి హైదరాబాద్ పోయేటి అని కూడా. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవాలి. దీనివల్ల కరీంనగర్కే కాదు, హైదరాబాద్కే కాదు, మిగతా అన్ని ప్రాంతాలు కూడా సాగునీరు రెండింటికి ఉపయోగపడతాయి. కాబట్టి ఇవన్నీ చేయాలి. తర్వాత తక్షణమే వీటిపైన కేంద్రీకరించాలి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇరిగేషన్ శాఖపైనే దృష్టి పెట్టి ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉన్నాయి, ఇప్పుడు వరదకాలం, శ్రీరామ్ వరదకాలం ఎప్పుడు 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద శంకుస్థాపన చేస్తే ఇప్పటి వరకు పూర్తి కాకపోతే
దాన్ని ఇంకా కాలయాపన ఉంటే ఏమి చేస్తున్నట్టు? వ్యయం పెరిగిపోతుంది, ఖర్చు పెరిగిపోతుంది, ప్రభుత్వానికి భారం అవుతుంది, ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ప్రజలకేమో ఇబ్బంది అవుతుంది తాగుడు లేక, ప్రభుత్వానికో ఆలస్యమైన కొద్దీ దాన్ని విరిగిపోయి భారం అవుతుంది. కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం అని తెలియపరుస్తున్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కూడా త్రాగునీరుకు ఇబ్బంది కాకుండా యుద్ధపాతిగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అవసరం ఉన్నటువంటి పద్ధతులలో ఈ తాగునీరు సరఫరా కొరకు రకరకాల పద్ధతులలో వాళ్ళు ప్రయత్నాలు ఏం చేయాలని చెప్పి ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ పెండింగ్ ఉన్నటువంటి సమస్యల మీద కూడా దృష్టి పెట్టాలని ఏదైతే ఇవాళ చాలా చోట్ల స్కాములు ఇవన్నీ బాగా జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు బాగా సమీక్ష చేస్తూ ఉన్నాడు. కానీ దీన్ని సీరియస్గానే ఉద్యోగులలో జవాబుదారం పెరగాలి, ప్రజాపతిలో బాధ్యత పెరగాలి. ఇది నేను కోరుకునేది. ప్రజాపతిలు బాధ్యతగా వివరించడము ప్రజాపతిల బాధ్యతగా ఉంటుంది. ఉద్యోగులు వాళ్ళ విధులు సక్రమంగా నిర్వహించడానికి వాళ్ళ బాధ్యతలు సరిగ్గా నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. అందుకనే విధులు సరిగ్గా నిర్వహించాలి. వీళ్ళు బాధ్యతలు వాళ్ళు తీసుకొని పనిచేయించడానికి పూనుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారానే ఒక బండికి రెడ్డిలాగా ప్రజాపతిలు ఉద్యోగులు కలిసి పనిచేస్తే ప్రజలకు అన్యాయం జరగకుండా సాయం జరగడానికి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రేవంత్ రెడ్డి గారి వారు బాగా రివ్యూ సమీక్ష చేయాలి. కూడా కొడంగల్ పోయి రేపటిదాకా ఉండి చేస్తున్నాం సార్. మొత్తం ప్రజల మధ్య మంచిదే, ప్రజల దగ్గరికి పోవాలి. సిపిఐ పార్టీ నాయకులు కూడా మేము కూడా అంతే, ప్రజల దగ్గర పోయి నేర్చుకున్నాం. వాళ్ళ బాధలు మాకు తెలుస్తాయి. తెలిస్తే డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ రోగి యొక్క బాధలు తెలుసుకొని ఎట్లా ఏం టెస్ట్ రాయన్నా లేకుంటే మెడిసిన్స్ ఇవ్వాలని రాస్తాడు. కాబట్టి ప్రిస్క్రిప్షన్ రాస్తాడు. అందుకని ఆ రకంగా ఎవరైనా పార్టీలు కానీ ప్రజాపతులు కానీ ప్రజల దగ్గర వెళ్ళాలి, ప్రజల నుంచి తెలుసుకోవాలి, ప్రజలు నేర్చుకోవాలి, ప్రజలకే నాయకత్వం వహించాలి, ప్రజా ఉద్యమాలు నిర్మించాలి, ప్రభుత్వాలకు కళ్ళు తిరిపేయాలనేటువంటి ఈ సందర్భంగా కోరుతున్నాం. తర్వాత ఈ కరీంనగర్లో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే గతంలో ధరణి చట్టం, ధరణి పోర్టల్లో అనేక రుసుకులు జరిగాయి అనేది ఒక రకంగా రికార్డు. దాని మీద సిట్ వేశారు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఈ భూభారతి పెట్టారు. ఇప్పుడు నేననేది ఏంటంటే కరీంనగర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకోరు, కలెక్టర్లు మారుతున్నారు, అధికారులు మారుతున్నారు, సిపిఐ అనేక ఆందోళన కుంటలు చెరువులు వీటన్నిటి కూడా ఆందోళన చేసింది. ఇప్పుడు కూడా నా కార్యవర్గంలో కూడా అనుకున్నారు ఏదైనా ఒక యాక్టివిటీ మళ్ళీ అక్కడ భూములు మళ్ళీ అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి, ప్రభుత్వ భూములు చాలా చోట్ల. కాబట్టి వాటికి సంబంధించిన విషయాల్లో కరీంనగర్లో కూడా ఈ వెంటనే సర్వే చేసి ఎక్కడెక్కడ ఏమున్నాయో లోపాలు ఉంటే అక్రమాలకు గురైతే, ప్రభుత్వ ఆస్తులు గురైతే, ప్రభుత్వ భూములు గురైతే తక్షణమే మరి ప్రభుత్వం చర్య తీసుకోవాలి. దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రులంతా కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. భూములను పరీక్షించుకోవడమే రేపు భవిష్యత్తుకు తరానికి బాటలు వేయవచ్చు అని చెప్పి తెలియపరుస్తుంది.